హాయ్ ఫ్రెండ్స్, నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా తినాలనిపించినప్పుడు ఈ గోంగూరతో పప్పు ప్రిపేర్ చేయండి. చాలా బాగుంటుందండి. చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నేను ఇక్కడ మీడియం సైజు 3 గోంగూర కట్టలు అయితే తీసుకున్నానండి. ఇక్కడైతే ఒక టిప్ అయితే చెప్తున్నానండి. మనం తీసుకునే గోంగూరను బట్టే మనం చేసే కర్రీ అనేది టేస్ట్గా ఉంటుందండి. గోంగూర 2 రకాల గోంగూర ఉంటుందండి. వైట్ది ఉంటుంది, అలాగే రెడ్గా ఉండి గోంగూర కూడా ఉంటుంది. మనం రెడ్ గోంగూరతో చేసే కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పుల్లగా కూడా ఉంటుంది. గోంగూర అనేది కట్ చేసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ప్రెషర్ కుక్కర్ తీసుకొని 1 కప్పు కందిపప్పు కూడా తీసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకోవాలి. పప్పులో అయితే వాటర్ యాడ్ చేసుకొని మీడియం సైజు ఒక ఆనియన్స్ 2-3 గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న గోంగూర కూడా పప్పులో యాడ్ చేసుకోవాలి. టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కూడా యాడ్ చేసుకొని 3-4 విజిల్స్ వచ్చే వరకు అయితే కుక్ చేసుకోవాలి. ఈ కర్రీ వేడి రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి. చాలా తక్కువ టైంలో కుక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఇక్కడ 4 విజిల్స్ వచ్చే వరకు అయితే కుక్ చేసుకున్నానండి. స్పూన్తో కలుపుకొని బాగా 1.5 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని 2-3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. పప్పు అనేది కుక్ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే తాలింపు కోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. మనం చేసే కర్రీ అనేది టేస్ట్గా రావాలంటే ఒక టిప్ అయితే చెప్తున్నానండి. 4-5 వెల్లుల్లి రెబ్బలు అయితే కచ్చబచ్చగా దంచుకొని తాలింపులో వేసుకోవడం వల్ల కర్రీ అనేది టేస్ట్ డబుల్ అవుతుందండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఆయిల్ వేడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు ఫ్రై అయిపోయిన తర్వాత 2-3 రెడ్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలండి. కరివేపాకు లీవ్స్ కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. తాలింపు అనేది ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడైతే పప్పులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. టేస్టీ గోంగూర పప్పు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా బాగుంటుందండి. నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.